భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. శ్రీలంక ఒక చిన్న ఐలాండ్ కంపేర్ టు చైనా, విచ్ ఇస్ అ వెరీ లార్జ్ చంక్ ఆఫ్ ల్యాండ్. పెద్ద దేశం అది. పెద్ద దేశం అవడానికి కారణం కూడా మనం యాక్చువల్గా మన నెహ్రూ గారు చేసిన పని. టిబెట్ అనేది దాంట్లో మేజర్ పార్ట్ అండి. ఒక 40-50% ల్యాండ్ స్పేస్ టిబెట్. ఆ టిబెట్ యాక్చువల్గా 1949కి ముందు 50 ముందు ఇండిపెండెంట్ దేశం అండి. టిబెట్లో మన మన వాళ్ళు పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్ అవన్నీ కూడా ఇండియన్స్ హ్యాండిల్ చేసేవారు. టిబెట్కి ఇండియాకి మంచి సంబంధం ఉండేది. చాలా విషయాలు మన మీదే డిపెండ్ అయ్యేవారు వాళ్ళు. మన వాళ్ళు హెల్ప్ చేసేవారు. సో అలాంటి పరిస్థితుల్లో టిబెట్ని చేతిలో తీసుకెళ్ళి చెప్పాడండి చైనాకి మనవాడు నెహ్రూ. వాడి అంటే వామపక్ష భావజాలం చాలా ఎక్కువ నెహ్రూకి. సోషలిజం అనేవాడు. ఆ ఏడుపులో వాడికి వచ్చిన ఐడియా ఏంటంటే చైనాని బాగా మెరుగుపెట్టేయాలి, మన దేశాన్ని అంతా కూడా చైనాలో చేసేయాలి అన్న ఉద్దేశంతో ఉండేవాడు పాపం. దాంతో టిబెట్ ఆక్యుపై చేయడానికి చైనాకి ఈ ఇండియా నుంచి ఫుడ్ సప్లై ఇచ్చాడు వాళ్ళ ఆర్మీకి. లేదంటే అప్పుడు ఫుడ్ లేకపోతే యుద్ధం చేయలేరు కదా ఆర్మీ వాడు. మన వాళ్ళు భోజనం పెట్టి వాళ్ళ మీద యుద్ధానికి ఊసికెళ్ళిపోయాడు టిబెట్కి. సరే, టిబెట్లో ఆ తర్వాత వాళ్ళు చైనా వాళ్ళు చేసిన అరాచకాలు అంతా ఇంత కాదండి. 18 లక్షల మంది చంపేశారు ఇప్పటిదాకా టిబెటియన్స్. తర్వాత ఏమో 6,000 మొనాస్ట్రీలు ఉన్నాయండి ఉండేవి. మంచి కల్చరల్లీ చాలా రిచ్ కంట్రీ అండి టిబెట్. అంటే టిబెట్ బౌద్ధ ఆరామాలు, బుద్ధిస్టులు, మాంకులు చాలామంది ఉండేవారు. చాలా పర్ఫెక్ట్గా ఉండేవి. అలాంటి దాన్ని 6,000 వాటిని ధ్వంసం చేశారు, నిర్వీర్యం చేశారు. ధ్వంసం అంటే పని చేయనివారు అంతే. వాళ్ళు ఆ బౌద్ధిస్టులందరినీ బయటదేరేశారు. మరి మొనాస్ట్రీలు ఉన్నాయో లేవో, ఎలా ఉన్నాయో, మెయింటెనెన్స్ అవుతుందో లేదో మనకు తెలియదు. సో ఇది ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏంటంటే పల్లెటూరులో ఉన్న కొంతమంది టిబెట్ స్టాంచ్ బుద్ధిస్టులు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా లాసాలకి మెయిన్ సిటీలోకి తీసుకొచ్చేసి అక్కడ వాళ్ళని క్లోజ్గా మానిటర్ చేస్తారు. వాళ్ళ మొబైల్ ఫోన్లో కూడా వాళ్ళని క్లోజ్ మానిటరింగ్ జరుగుతుంది. వాళ్ళ మొబైల్ ఫోన్లో ఏదో యాప్ పెడతారు, వీడు ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు అన్నీ కూడా చెక్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పటికీ టిబెటియన్స్ అంటే చైనాకి భయం. ఎందుకంటే టిబెటియన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ పీపుల్, స్ట్రాంగ్ మైండెడ్, స్ట్రాంగ్ ఇన్ ద బాడీ. యుద్ధం మొదలెట్టారంటే వాళ్ళతో తట్టుకోవడం కష్టం. ఎందుకంటే మన దాంట్లో కూడా కొంతమంది మన దగ్గర ఒక బెటాలియన్ ఉందండి టిబెటియన్. అంటే మన దగ్గరికి ఈ 250 తర్వాత దళైలామా 2 లక్షల మందిని వేసుకుని వచ్చాడు, పారిపోయి వచ్చాడు. దళైలామా బుద్ధిస్ట్ లీడర్. ఆయన పారిపోయి వచ్చేస్తే మన మన అది బార్డర్ స్టేట్స్ ఉన్నాయి కదా, లదాఖ్, లే, ఆ స్టేట్లో ఎక్కువ మంది వీళ్ళే ఉంటారు. వీళ్ళ పిల్లలు అందరినీ కూడా ఆర్మీలో చేర్పించారు. వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా మౌంటైన్ రేంజెస్ అంటే కొండ ప్రాంతాల్లో వాళ్ళు యుద్ధం వాళ్ళ తర్వాత ఎవరైనా చేయగలరు. వాళ్ళు యుద్ధం కొండ ప్రాంతాల్లో చేయాలంటే చలికి తట్టుకుని టిబెటియన్ ఆరిజిన్ ఉన్న వాళ్ళే కరెక్ట్. సో ఇది పరిస్థితి. ఇప్పుడు ఈ పరిస్థితులు ఇవంతా ఏం చెప్తుందంటే మీకు, కొత్తగా శ్రీలంకకి దళైలామా గారిని పిలిచారు. ఎవరు? బుద్ధిస్టులు. శ్రీలంకలో 80% బుద్ధిస్ట్ అండి. ఆ బుద్ధిస్ట్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళు దళైలామా గారు ఒకసారి వస్తే బాగుంటుందని వాళ్ళు ఇన్వైట్ చేశారు. దళైలామా గారికి 90 పైన వయసు అవుతుంది. అతను కూడా సముఖంగా ఉన్నాడు వెళ్ళడానికి. కానీ చైనాకి చాలా ఇబ్బందికరంగా అయిపోయింది. చైనా డజంట్ వాంట్ ఇట్. చైనాకి దళైలామా శ్రీలంక వెళ్ళడం ఇష్టమైన ఎట్టి పరిస్థితుల్లో లేదు. అంచేత వాళ్ళు అన్ని రకాలుగా చైనా శ్రీలంక మీద ఒత్తిడి తెస్తున్నారు. శ్రీలంకకి వాళ్ళకి బోల్డ్ ఫైనాన్షియల్ ఇది ఉన్నాయి, డీల్స్ ఉన్నాయి. ఒకటి ఖమ్మం కోట పోర్ట్ అయితే ఏకంగా తీసేసుకున్నారు. ఎందుకంటే అది వీళ్ళు డబ్బులు కట్టలేపారు, వడ్డీ కూడా కట్టలేపారు. అది వైబిలిటీ లేదు ఆ ప్రాజెక్ట్. దాంతో ఆ పోర్ట్ అంతా కూడా వీళ్ళు కబ్జా చేశారు. అంటే వైబిలిటీ లేని ప్రాజెక్టులు బిల్డ్ చేస్తారు. దాంట్లో డబ్బులు రావట్లేదు కదా, నువ్వు ఎలా కడతావు అని చెప్పేసి మొత్తం ప్రాజెక్ట్ని 99 ఏళ్ళకి లాగేస్తారు.
దానివల్ల వాడికి ఒక మిలిటరీ బేస్ వచ్చింది. వాడికి వచ్చిన లాభం ఏంటంటే మిలిటరీ బేస్ వచ్చింది మనకి ఇండియాకి దగ్గర, శ్రీలంక మనకి దగ్గరగా ఉంది కదా, సరే అది అయిపోయింది. తర్వాత ఇంకోటి ఒక ఐలాండ్ని మినీ కొలంబో ఏదో ఒక ఐలాండ్ని, ఒక ఆర్టిఫిషియల్ ఐలాండ్ని సముద్రం మధ్యలో శ్రీలంక దగ్గర కడుతున్నాడు. మీకు తెలుసు కదా చైనావాడి లాజిక్ ఎలా ఉంటుందంటే, సముద్రం మధ్యలో ఒక ఐలాండ్ కడతాడు, దానికి చుట్టూ 200 నాటికల్ మైల్స్ దాకా వాడిదంటే. అలాగే సౌత్ చైనా సీ ఇష్యూ అంటే అదే, ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ కట్టడం, చుట్టుపక్కల అందరూ నాదే అండం, అదండి. సో అదొకటి జరుగుతుంది. ఈ 2 ప్రాజెక్టుల్లో కూడా బాగా డబ్బులు పెట్టున్నాడు. మరి డబ్బులు కంట్రోల్ అయితే ప్రస్తుతం శ్రీలంక పరిస్థితి అయితే పెద్దగా ఫైనాన్షియల్గా సౌండ్గా లేదు, అడుక్కునే స్థితిలోనే ఉంది. సో దానికి వీడిగా డబ్బులు కట్టే పరిస్థితి కాదు. అంచేత శ్రీలంక చైనా వాడు చెప్పినట్టే వింటోంది. మన దలైలామా గారిని రాకుండా శ్రీలంక ప్రభుత్వం కూడా అడ్డుతుంది. అదే బుద్ధిస్టులు మాత్రం చాలా 80% బుద్ధిస్ట్ పాపులేషన్ కదా, వాళ్ళు కొంచెం ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు. ఇంకా దాంట్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, మహీంద్ర డాక్టర్, అతను ఆయన పేరు పెద్ద పేరు, మనకి పేరు చదవడం రాదు. ఆయన 13 నెలలు బట్టి 2023 నుంచి కూడా అతను చాలా కృషి చేస్తాను దలైలామాని శ్రీలంకకి రప్పించాలని. కాకపోతే ఇప్పటిదాకా అతని కృషి ఫలించలేదు. ఇంకో విచిత్రం ఏంటంటే, దలైలామాని ఎవడు ఈ చైనా వాడు ఎప్పుడు కూడా టెర్రరిస్ట్ అంటాడు. పాపం అతనికి నోబెల్ పీస్ ప్రైజ్ అది ఇచ్చినప్పుడు వీడు అబ్జెక్ట్ చేశాడు. తర్వాత ఆయన్ని పెద్ద పెద్దోళ్ళు కలవడానికి వస్తారు. బరాక్ ఒబామా వచ్చాడు, బిల్ క్లింటన్ వచ్చాడు, అందరూ కూడా అతను కలవడానికి వస్తారు. కలవడానికి వచ్చిన వాళ్ళు వీడు అబ్జెక్ట్ చేస్తాడు. దలైలామా ఏం చేసినా వీడికి అబ్జెక్షనే. ఈ ఎంత పనికిరాని కంట్రీ అండి బాబు. ఈ కమ్యూనిస్ట్ భావజాలం అన్నా కూడా నాకు మంట వచ్చేస్తుంది. వాళ్ళు ఇంత యాంటీ రిలీజియన్ ఏంటి? వాడి పాటి కదా పాప, వాడు కూర్చొని ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటాడు. ఆయనతో నీకేంటరా బాబు, 92 ఏళ్ళు ముసలి ఆయన. వాడు ఎంతసేపు సాధన చేస్తారు. బుద్ధిస్ట్ మాంకులు అంతా కూడా రోజుకి 10 గంటలు 12 గంటలు అలా పద్మాసనం వేసి కూర్చొని సాధన చేసుకుంటారు. అలాంటి ఆయనతో వీడికేటండి. నాకు ఆశ్చర్యంగా చాలా అసహ్యకరంగా ఉంటుందండి చైనావాడి ప్రవర్తన. ఎవడు సిమెంట్ని ముక్కలు చేసి మళ్ళీ మనం మన ఇండియన్తో కలపాలి, లేదంటే ఇండియన్ ఆర్మీ సపోర్ట్తో దాన్ని ఉంచాలని నా ఉద్దేశం. మోదీ గారే దానికి సరైన మనగాడు, చేయగలిగిన మనిషి. నెక్స్ట్ టర్మ్ 3.0 మోడీ వచ్చినప్పుడు నేనైతే చైనాని 2వ 3వ మొక్కల కింద కొట్టే టిబెట్కి ఇండిపెండెంట్ స్టేటస్ ఇచ్చి మన వాళ్ళు దాన్ని మానిటర్ చేసేలాగా ఉంటే ఎంతో బాగుంటుందని నా ఉద్దేశం. ఈ అటుపక్క ఇంకోటి ఉందండి, ఇంకో మొక్క చైనా వాళ్ళు ఇస్లామిక్ చంక్, అది జంగీష్ ఖాన్ గడి వెళ్ళిన రాజ్యం. ఉల్లిగర్ ముస్లిం అంటారు కదా, ఉల్లిగర్ ఏరియా అంతా కూడా వేరే ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే పాపం వాళ్ళు చాలా హింస పెడుతున్నారండి. అంటే మతపరంగా ఇస్లాం వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టడం కరెక్టే, నాకైతే నచ్చింది. అంటే మన బయాస్డ్ వ్యూ అనుకోండి మనది. మనకి ఇస్లామిస్ట్ అంటే కొంటే ఇస్లామిస్ట్ అన్నా కమ్యూనిస్టులు అన్నా కూడా పడదు. సో ఇదండి విషయం. శ్రీలంకకి చైనాకి వచ్చిన ఇబ్బంది దలైలామా గారి వల్ల ఏం జరుగుతుందో చూద్దాం. జై శ్రీరామ్.